హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న వెంకటేష్ అనే సాంగ్ ఉంది కదా, దాని మీద ఒక వీడియో అయితే చేశాను. ఒకసారి డెమో అయితే చూడండి ఫ్రెండ్స్. డెమో అయితే చూసారు కదా, చాలా బాగా వచ్చింది. కింద ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇచ్చాను, దాన్ని ఇంపోర్ట్ చేసుకోండి. అది ఇంపోర్ట్ చేసుకుని ఇంకా చూడండి ఇలా ఉంటుంది. స్టార్టింగ్ వచ్చేసి కింద ఫోటో ఉంది కదా, ఫోటో మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి ఇంకా మీకు నచ్చిన ఫోటో ఏదైనా కానీ పెట్టుకోండి. అలా పెట్టుకుని ఇంకా ఆ ఫోటో పైన ఒక వీడియో ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ హాట్ కలర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి ఇంకా మీ ఫోటో కలర్ బట్టి ఈ కలర్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకున్నాక చూడండి చాలా బాగా అడ్జస్ట్ అయింది. మళ్ళీ సెకండ్ ఫోటో ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి ఇంకా మళ్ళీ కలర్ అండ్ ఫిల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ స్టార్ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి మళ్ళీ వేరే ఫోటో ఏదైనా కానీ మీరు యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని ఇంకా మళ్ళీ థర్డ్ ఫోటో ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్టర్కి వెళ్ళి స్టార్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇంకో ఫోటోని యాడ్ చేసుకోండి. మళ్ళీ ఆ ఫోటో యాడ్ చేసుకుని ఇంకా ఇక్కడ 3 గ్రూప్స్ అనేది ఉండదు. ఈ గ్రూప్లో వెళ్ళి గ్రూప్ మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే ఇలా ఉంటుంది. దాని కింద ఫోటో ఉంది కదా, ఫోటో మీద క్లిక్ చేయండి. మళ్ళీ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ స్టార్ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ మీకు నచ్చిన ఫోటో ఏదన్నా కానీ ఒకటి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఇంకా ఒక ఫోటో అనేది ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. మీ ఫోటోకి సెట్ అయ్యేలా అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ రండి. మళ్ళీ నెక్స్ట్ గ్రూప్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ సేమ్ కలర్ అండ్ ఫిల్టర్కి వెళ్ళి స్టార్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇంకొక ఫోటో అనేది యాడ్ చేసుకోండి. ఫోటో అనేది ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని మళ్ళీ ఇంకా ఫైనల్ లాస్ట్ గ్రూప్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ మీదకి వెళ్ళి ఇక్కడ ఫోటో ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్టర్కి వెళ్ళి స్టార్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇంకో ఫోటోని యాడ్ చేసుకోండి. మీరు 3 ఫోటోస్ యాడ్ చేసుకున్నా బాగుంటుంది. ఒకవేళ 3 గ్రూపుల్లోన ఒకే ఫోటోని యాడ్ చేసుకున్నా కానీ బాగుంటుంది. ఇలా గ్రూప్ అన్ని యాడ్ చేసుకుని ఇంకా స్టార్టింగ్ ఉంది కదా, స్టార్టింగ్ వదిలేసి మళ్ళీ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ కాపీ 5 లేయర్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ 3.17 సెకండ్స్ దగ్గర వచ్చి ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి పేస్ట్ 5 లేయర్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి ఇంకా ఇలా ఉంటుంది. మళ్ళీ సేమ్ 5.9 ఉంది కదా, అటుకు వచ్చి మళ్ళీ పేస్ట్ లేయర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఆ గ్రూప్ అయిపోయింది. నెక్స్ట్ 7 సెకండ్స్ ఉంది కదా, అటుకు వచ్చేసి పేస్ట్ లేయర్ క్లిక్ చేయండి. సేమ్ అన్నీ ఇలాగే గ్రూప్ అయిపోయినాక అన్నీ క్లిక్ చేసి పేస్ట్ చేయండి. ఇలా 12.6 దాకా పేస్ట్ చేయండి. మళ్ళీ మీరు సేమ్ ఫస్ట్లో చెప్పాను కదా, అలా ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకుంటారండి. దాని ఫోటో మీద క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ స్టార్ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి మీకు నచ్చిన ఫోటో అనేది యాడ్ చేసుకోండి. ఇలా మళ్ళీ 4.4 సెకండ్స్ దగ్గరకు వచ్చి ఆడ ఫోటో ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇలా యాడ్ చేసుకోండి. సేమ్ ఫొటోస్ అన్నీ అలాగే యాడ్ చేసుకోండి. గ్రూప్ చెప్పాను కదా, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి మీకు 3 ఫొటోస్ ఉంటే 3 ఫొటోస్ లేకుంటే ఒక ఫోటో ఉంటే ఒక ఫోటో అయినా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి చూపిస్తే చూడండి ఒక ఫోటో ఎలా యాడ్ చేయాలని.
చూడండి, ఒక ఫోటో యాడ్ చేసినా కానీ చూడడానికి ఇలా ఉంటుంది. మీకు నచ్చితే ఒక ఫోటోని యాడ్ చేయండి, లేకుంటే 3 ఫొటోస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సేమ్ అన్ని ఫొటోస్ను ఇలాగే యాడ్ చేసుకోండి. ఇలాగే యాడ్ చేసుకుని ఇంకా మళ్ళీ 12.56 సెకండ్స్ ఉంది కదా, ఆటకొచ్చి ఏమన్నా కానీ ఒక ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని ఇంకా ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, అక్కడ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఈ ఫోటోని లాస్ట్కి జరుపుకోండి. జరుపుకుని ఇంకా ఈ ఫోటో 12.6 ఉంది కదా, దాని కింద ఒక వీడియో అనేది ఉంటుంది. దాన్ని ఇట్లా ప్రెస్ చేసుకొని పైకి అనేది తీసుకురండి. ఇలా ఫస్ట్కి ఇలా ఫోటో కిందికి ఫస్ట్కి అనేది తీసుకురండి. ఇది తీసుకొచ్చి ఇంకా ఇలా ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి లైటింగ్ అండ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి లైట్ అండ్ వెళ్ళి స్క్రీన్ ఆన్ చేసుకోండి. స్క్రీన్ ఆన్ చేసుకున్నాక చూస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు మొత్తం ఒకసారి వీడియో చూద్దాం ఎలా ఉందో. చాలా బాగా వచ్చింది. ఇలా అన్ని ఫొటోస్ యాడ్ చేసుకుని ఇంకా ఇక్కడ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకున్నాక ఒకసారి ప్లే చేస్తా చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి.